అమరావతిలో రెండో రోజు మహానాడు కొనసాగుతోంది. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మహానాడు సభలో ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని సీఎం ప్రసంగించారు. విశ్వవిఖ్యాత నటుడిగా ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు గడించారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ ఎంతో మేలు చేశారన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో వినూత్న రాజకీయాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. కేంద్రానికి ఎదురొడ్డి తెలుగు జాతి ఖ్యాతిని ఎన్టీఆర్ చాటి చెప్పారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు టీడీపీ శ్రేణులంతా మద్దతు పలకాలని సీఎం చంద్రబాబు కోరగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి టీడీపీ శ్రేణులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్ష కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. టీ విరామం అనంతరం మహానాడు కొనసాగుతోంది. లైవ్లో చూద్దాం. ప్రాజెక్ట్ని ఏ విధంగా విధ్వంసం చేశారో మనం చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాయలసీమ ప్రాంతంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి గత ప్రభుత్వాల కాలంలో మనం చూసాం. మళ్ళీ అవన్నీ కూడా జీవం పోసుకున్నాయంటే మరి మనం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో మనం సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం మూలన 2014-19 కాలంలో 69,000 కోట్లు ఈ రాష్ట్రంలో సాగునీటి రంగం మీద మనం ఖర్చు పెడితే గత ప్రభుత్వం 30,000 కోట్లకు మించి ఖర్చు పెట్టాల. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో 23,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులో ఖర్చు పెట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్టులో మొన్నే మనం చూసాం R&R కింద 2,500 కోట్ల రూపాయల R&R ప్రాజెక్ట్ కింద ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గతంలో మనం చూసాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టులు పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత R&R ప్రాజెక్టు కింద ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంతో పాటు వెలుగొండ ప్రాజెక్ట్ని రాబోయే 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి ఆ జిల్లాలో సస్యశ్యామలం చేసే విధంగా ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన లక్ష్యం ఒక్కటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి మనం సాగునీరు అందించాలనే లక్ష్యంతో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి రైతు మోములో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతోనే మన ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మనం రైతుకి పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నాం అన్నదాత సుఖీభావ్ పేరుతో. మరి వ్యవసాయంలో ఖర్చులు పెరిగినాయి, పెట్టుబడి పెరిగింది. దానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇవాళ పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో మనం డబ్బులు వేసి ఈ సంవత్సరం 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పి కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో 2014-19లో రైతు పంటకి గిట్టుబాటు ధర లేకపోతే మొక్కజొన్నకు డబ్బులు ఇచ్చాం, మిర్చికి డబ్బులు ఇచ్చాం. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రైతుల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1,200 కోట్ల రూపాయలు ధాన్యానికి డబ్బులు ఇవ్వాలంటే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,200 కోట్ల రూపాయలు రైతులకు జమ చేసిన చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది, మన ప్రభుత్వాన్ని అని చెప్పి గుర్తు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. మరి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి రైతు గిట్టుబాటు ధర లేకపోతే మనం
ఈ రాష్ట్రంలో మరి పొగాకు కొనుగోలు చేశాం, కందులు కొనుగోలు చేశాం, పెసలు కొనుగోలు చేశాం, మామిడి కొనుగోలు చేశాం. మామిడి సందర్భంగా చిత్తూరు జిల్లాకి వెళ్తే వైకాపా నాయకులు వాళ్లే రైతుల అవతారం ఎత్తి మామిడి పండ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి వాళ్లే తొక్కిచ్చి రైతుకి అన్యాయం జరిగింది ఒక స్క్రిప్ట్ రైటింగ్లో ఏ విధంగా నటించారో మనం చూడటం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ 23 నెలల కాలంలో 1200 కోట్ల రూపాయల పైబడి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటానికి మనం ఖర్చు చేయటం జరిగిందనేది మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఆక్వా కోసం రైతులు పోరాటం చేశారు. వాళ్ళకి ఏదైతే యూనిట్ ధర తగ్గించమంటే గత ప్రభుత్వం పట్టించుకోవాలా. ఎన్నికల సందర్భంగా ఆ సమస్యని మన నాయకుడు దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇవాళ ₹50 తీసుకొచ్చిన ఘన చరిత్ర మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది, మన ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ వ్యవసాయంలో సాంకేతిక విప్లవం వస్తూ ఉంది. ఆధునికమైన యంత్ర పరికరాలు వినియోగించుకునే విధంగా మళ్ళీ వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చి క్లస్టర్ హైరింగ్ కావచ్చు, మరి లోకేష్ గారి నేతృత్వంలోనే ఐటీని అనుసంధానం చేసి డిజిటల్ టెక్నాలజీని ఆధునిక వ్యవసాయానికి మనం అనుసంధానం చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మొన్నే మనం చూసాం బడ్జెట్లో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. రాయలసీమ ప్రాంతంలో 1,00,000 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రంలో ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో మన ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల హార్టికల్చర్ క్రాప్ల మీద ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా రాయలసీమ ప్రాంతంలోని కరువు ప్రాంతాలు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రోత్సహించే విధంగా ఒక పూర్వోదయ నిధులతో ఒక ప్రాజెక్టుని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగం యొక్క జీవన స్థితిగతులు మారతాయి అనేది గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూస్తే అనంతపూర్ జిల్లాలో అలాగే రాయలసీమ ప్రాంతంలో ఇవాళ అధిక రాబడి వచ్చే హార్టికల్చర్ క్రాప్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గతంలో మనం హార్టికల్చర్ సబ్సిడీ ఇవ్వటం మూలన ఆ ప్రాంతంలో హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్ళి మరి ఇవాళ పామోగ్రానైట్ లాంటి పంటల ద్వారా అధిక ఆదాయం ఏ విధంగా అనంతపూర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పొందారో మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేయటం మూలాన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వటం మూలానే మళ్ళీ ఇవాళ ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా మరి వేలాది మంది రైతుల యొక్క మోముల్లో చిరునవ్వు నిండాలి అనేది మన నాయకుడి యొక్క సంకల్పం. మన ప్రభుత్వం యొక్క రైతు బాగుండాలి, రైతు బాగుంటూనే రాష్ట్రం బాగుంటుంది, ప్రతి ఎకరాకి నీరు అందించాలనే లక్ష్యంతో ఏదైతే ఇవాళ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఇటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏవైతే చేశారో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వాటి యొక్క ఫలితాలు రైతాంగానికి అందుతాయి. రైతులు సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉండే విధంగా ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ